ఈ యూట్యూబ్ కొత్త రూల్స్ అనేటివి నాలాగా కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళ ఆశలను అయితే చంపేసింది అనుకోవాలి. హాయ్, నా పేరు మోహన్. నేను ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. ఈరోజే చాలా వీడియోలో చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు యూట్యూబ్ కొత్త రూల్స్ 2027 ఫిబ్రవరి 1 నుంచి చేంజ్ అవుతున్నాయని. ఇప్పుడున్న 4000 వాచ్ అవర్ ఇంకా లేదా 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడానికి, లేదంటే 1000 సబ్స్క్రైబర్ తెచ్చుకోవడానికి నాకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూల్స్ అంటే భయం అవుతుంది ఒక రకంగా. అయితే నాలాగా కొత్తగా క్రియేట్ చేసుకున్న యూట్యూబర్స్ అయితే చాలా డిమోటివేట్ అయిపోతారు. ఎంత డిమోటివేట్ అయిపోతారు అంటే, అరే ఎందుకురా బాయ్ అన్నట్టు అనిపించింది. ఏదో సాధించదామని యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు ఈ కొత్త రూల్స్ వల్ల చాలామంది ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయకపోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అంత రావాలంటే మామూలు విషయం కాదు, చాలా టైం పడుతుంది. ఇప్పటికి ఇంకా నాకు టైం ఎంతో మిగిలిందంటే జస్ట్ 6 మంత్స్ మాత్రమే మిగిలింది. ఆ 6 మంత్స్లో మానిటైజేషన్కి కావాల్సిన క్రైటీరియా మొత్తం నేను రీచ్ అవుతున్నాము అనే ఒక టెన్షన్ అయితే మొదలైంది. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా, ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇన్ ద సెన్స్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా కానీ కొందరికి అవ్వట్లేదు. కొందరికి 9 ఇయర్స్ పట్టిందో, 8 ఇయర్స్ పట్టిందో, అంటే ఇంకా కొందరికి ఎన్ని ఇయర్స్ పట్టిందో తెలియదు. ఇప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు. నాకైతే జస్ట్ ఇప్పుడు ఆ కొత్త రూల్స్ నుంచి తప్పించుకోవడానికి, పాత రూల్స్ తోటి మానిటైజ్ అవ్వడానికి జస్ట్ నాకు 6 మంత్స్ మాత్రమే మిగిలింది. ఆ 6 మంత్స్లో నేను మానిటైజేషన్ ఆ ఛానల్ని చేసుకున్నా నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ ఎక్కడో చిన్న హోప్ ఉంది, అప్పటికి సబ్స్క్రైబర్స్ వస్తారని, ఆ యూట్యూబ్ మానిటైజ్ అయిపోతుందని. ఎందుకంటే జీవితాన్ని చేంజ్ చేసుకుందాం, ఇంకా లివింగ్ లైఫ్ని చేంజ్ చేసుకుందాం, యూట్యూబ్లో కూడా వీడియోలు అప్లోడ్ చేద్దాం, అదేదో అప్పుడే పైసలు వచ్చేస్తాయి, అప్పుడే ఇంక ఎదిగిపోదాం అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేయలేదు. యూట్యూబ్లో ముందు పరిచయం అవుదాం, అందరికీ నా ఫేస్ అనేది తెలియాలి, నేను కూడా ఉన్నట్టు. రేపటి వీడియోలు చేసుకుంటే నేను కూడా యూట్యూబర్ని, నేను కూడా యూట్యూబ్ క్రియేట్ చేసిన అని చెప్పుకోవడానికి. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఫేమ్ కోసమో లేదంటే డబ్బుల కోసం అయితే స్టార్ట్ చేయలేదు. నాకు నచ్చింది. అందరూ ఇట్లా డైలీ నేను ఇక్కడికి వెళ్తున్నా, అక్కడికి వెళ్తే నేను అది చేస్తాను పోస్ట్ చేస్తే వాళ్ళకి మంచి మంచి కామెంట్స్, ఇంకా బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి అనుకోండి వాళ్ళ క్రైటీరియాని బట్టి. బట్ నాకు అలా పోస్ట్ చేయాలని ఉంది. నాకు కూడా ఆన్లైన్లో నావి వీడియోస్ ఉండాలి, నేను కూడా మాట్లాడాలి, నేను కూడా కెమెరా ముందు మాట్లాడాలి, అందరితో కనెక్షన్ అవ్వాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ క్రియేట్ చేసిన. అది చేసి అప్లోడ్ చేస్తున్నా కంటిన్యూగా, కన్సిస్టెన్సీగా. ఇప్పటికీ 40 డేస్ కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నా. కొత్తగా నాకు అసలు ఐడియా లేదు, ఇప్పటివరకు మైక్ ముందు మాట్లాడిందే లేదు. చాలా భయం నాకు మైక్ ముందు మాట్లాడాలంటే, కెమెరా ముందు మాట్లాడాలంటే. అయినా సరే మాట్లాడేస్తున్నా. ఇప్పటికీ నాకైతే 92 సబ్స్క్రైబర్స్ అయ్యారు. హోప్ చేస్తున్నా ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచిగా రీచ్ వస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడే రాదు రీచ్, అయితే ఇంతగానం ఆశ కూడా ఉండొద్దు, మెల్లగా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది. అంతవరకు కీప్ ఆన్ కన్సిస్టెంట్లీ ఐ విల్ అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్సో ఇన్ ఇన్స్టాగ్రామ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ మైండ్ తెలియదు కదా. సో జస్ట్ హోప్ పెట్టుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళ ఆశలను అయితే చంపేసింది అనుకోవాలి. ఈ కొత్త రూల్స్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు, నేను కీప్ ఆన్ పోస్టింగ్, నేను పోస్ట్ చేస్తూనే ఉంటా. రీచ్ మంచిగా తొందరగా వస్తుంది, కొందరికి రాదు. ఇక జస్ట్ మనల్ని మనం నమ్ముకొని ముందుకెళ్ళాలి. మీరు ఇప్పటికీ 30 డేస్ ఎలా అయితే సపోర్ట్ చేశారో మీరు అలాగనే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను నేను. మీరు జస్ట్ ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు కీప్ ఆన్ సపోర్టింగ్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.